హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. కింద గార్డెన్లో టెర్రస్ పైన అయితే కొన్ని హార్వెస్ట్ అయితే ఉన్నాయి. ఫస్ట్ వచ్చి ఇక్కడ గేట్ దగ్గర అయితే కొన్ని మొక్కలు అయితే పెట్టాం కదా, అందులోనే కాకరకాయ విత్తనాలు అయితే వేసాము. అవి మంచిగా జర్మినేషన్ అయ్యి కాకరకాయ పాదు అయితే పెద్దగా అయిపోయింది. ఇలా గన్నేరు మొక్కకైతే తీగైతే వాలింది. అంత ముందుకు 2 కాకరకాయలు అయితే వచ్చాయి. ఇప్పుడైతే ఒక 4 కాకరకాయలు అయితే వచ్చాయి. ఇవైతే ఇక్కడ ఉన్న కాకరకాయలు అయితే తెంపుతున్నాము. చూడండి, ఈ గన్నేరు మొక్క మొత్తం ఇలా తీగ అల్లుకొని కిందికైతే వాలిపోతుంది. ఈ పక్కకే స్తంభం ఉంది కదా, ఇలా ఈ తీగకంతా ఇలా వచ్చేస్తుంది. ఇవి కొన్ని ఫోల్డ్ అయిపోయినాయి, ఇంకా అవి కాయవని చెప్పేసి ఇంకా ఊరుకున్నాం. ఇక్కడైతే 4 కాకరకాయలు అయితే ఉన్నాయి. ఇదే అండి కాకరకాయ తీగ, ఈ లోపల నుంచి ఇలా బయటికి అయితే వచ్చింది. ఇక్కడ వచ్చేసి కొత్తిమీర చూడండి, ఎంత బాగుంది కదా, చాలా ఫ్రెష్గా అయితే ఉంది. వేసి కూడా 2 months అయితే అవుతుంది. ఇక్కడ మెంతులు వచ్చేసి 1 month, ఇంకా 1 month అయినట్టుంది. ఇక్కడ చూడండి, అసలుకి ఎలుక మొత్తం పందికొక్కు మొత్తం తవ్వేసింది. చూడండి, అసలుకి మొత్తం మట్టినంతా బయటికి తీసుకొచ్చింది. మరి అది దొండపాదు మొదట్లోనే అయితే ఇలా మొత్తం తవ్వింది. ఇలా తవ్వడం వల్ల అక్కడ వేర్లన్నీ డిస్టర్బ్ అయ్యి ఈ మొక్క చనిపోయే ఛాన్స్ ఉంటుంది. కానీ అసలుకి దొండపాదు కొంచెం మొండి మొక్క కాబట్టి ఈజీగానే ఉంటుంది. అదే వేరే మొక్క దగ్గర ఇలా మాత్రం తవ్వితే మాత్రం అసలుకి ఉండదు, అసలుకి చచ్చిపోతుంది అనమాట. ఆ మొక్క అనేది ఎండిపోతుంది. ఇక్కడ వచ్చేసి కొత్తిమీర అయితే కట్ చేస్తున్నాము. ఇది కట్ చేస్తుంటే మళ్ళీ అయితే పెరుగుతూ ఉంటుంది. చూడండి ఎంత మంచిగా వచ్చిందో, గ్రీన్ కలర్ ఫ్రెష్గా అయితే ఉంది. ఇక్కడ పక్కన వచ్చేసి మెంతుకూర కూడా ఉంది. మెంతులు అయితే వేసాం కదా, అది కూడా మంచిగా అయితే హార్వెస్ట్ అయితే రెడీ అయిపోయింది. చూడండి ఎంత బాగుందో, ఇది కూడా ఫ్రెష్గా ఉంది. ఇది కూడా అయితే హార్వెస్ట్ చేయాలి. ఇలా ఆకుకూరలు అయితే మంచిగా అయితే చిన్నగా అయితే మనం స్టార్ట్ చేసేసుకోవచ్చు గార్డెనింగ్. కానీ కొత్తిమీర అయితే చాలా మంచి స్మెల్ అయితే వస్తుంది. ఒకేసారి అయితే తెంపట్లేదండి, కొంచెం పెద్దగా అయిన ఆకులు అనేసి ఇవి కట్ చేస్తున్నాము. ఇది ఫస్ట్ హార్వెస్ట్ కొత్తిమీర. ఇక్కడ వచ్చేసి మెంతి కూర, ఇదైతే జస్ట్ వేళ్ళతో సహా తెంపేస్తున్నాను. ఇది కట్ చేస్తే మళ్ళీ రాదు కాబట్టి వేళ్ళతో సహా తెంపేసేయాలి. ఇక్కడ మనం మళ్ళీ అయితే వేసుకోవచ్చు విత్తనాలు. ఇలా చిన్నగా ఉన్నప్పుడు తెంపడం బెటర్ అండి, లేకపోతే పువ్వు కూడా వచ్చేస్తుంది. కొంచెం పెద్దగా అయిపోతే ముదిరిపోతాయి, అంత టేస్ట్ అయితే ఉండవు. ఇలా చిన్నగా ఉన్నప్పుడు తెంపితేనే చాలా మంచి టేస్ట్ అయితే ఉంటుంది. ఇంకా చిన్నగా అంటే 2 ఆకులు వస్తాయి కదా, అప్పుడు కూడా అయితే చిన్న మెంతి కూర అంటారు కదా, అప్పుడు కూడా మనం తెంపుకోవచ్చు. చూడండి, బుట్ట నిండా అయితే వచ్చేసాయి ఈ మెంతి కూర. ఇక్కడ వచ్చేసి 2 పచ్చిమిర్చి అయితే ఉన్నాయి ఈ మొక్కకి. ఈ చుట్టూ అయితే కనకాంబరాల మొక్కలు ఉన్నాయి. ఇక్కడ వచ్చేసి గుమ్మడి పాదు అండి. ఇది ఆల్మోస్ట్ మేము విత్తనాలు అయితే వేయలేదు, ఇక్కడ దేవుడి దగ్గర కొట్టినప్పుడు అక్కడ వేసేస్తే అదే పెరిగింది. కాకరపాదు కూడా అంతే, విత్తనాలు అయితే వేయలేదు, అదే వస్తుంది. ఇక్కడ కూడా మెంతులు వేసాం కదా, చూడండి మధ్యలో మెంతి కూర కూడా ఉంది. ఇదైతే నెక్స్ట్ టైం హార్వెస్ట్ చేద్దాము అనేసి అలానే వదిలేసాము. కానీ ఫ్లవర్ చూడండి ఎంత బాగుంది కదా, గుమ్మడి పువ్వు. ఇక్కడ వచ్చేసి పాలకూర కూడా విత్తనాలు అయితే వేసాము. చూడండి ఎంత ఫ్రెష్గా అయితే వచ్చిందో. ఇవి హార్వెస్ట్ చేసేస్తున్నాము, కానీ చిన్నగా ఉన్నాయి అయితే తెంపట్లేదు. పెద్దగా ఉన్న ఆకులు మాత్రమే హార్వెస్ట్ అయితే చేస్తున్నాము. బుట్ట నిండా అయితే మెంతి కూర, కొత్తిమీర, ఇంకా పాలకూర అయితే తెంపుతున్నాము. ఇవైతే కింద గార్డెన్లో అయితే హార్వెస్ట్ అయితే చేస్తున్నాము. ఇక్కడ చూడండి గుమ్మడి కాయ కూడా వచ్చింది, చిన్నగా ఉంది ఫ్లవర్. ఇక్కడ చాలా వరకు అయితే ఫ్లవర్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ వచ్చేసి పిందె కూడా ఉంది. ఇక్కడైతే మొత్తం హార్వెస్ట్ అయితే చేసేసాము. దొండపాదు అయితే ఇంకా తీగలు అయితే వాలిపోతున్నాయి. ఇది వచ్చేసి పైన టెర్రస్ పైన కూడా కొన్ని ఆకుకూరలు అయితే ఉన్నాయి. లాంగ్ బీర్నీస్, కొయ్యిగూర, తోటకూర,
పాలకూర ఇవైతే ఉన్నాయి. ఇవైతే హార్వెస్ట్ అయితే చేస్తున్నాము. ఇంకా ఇవి ఎండిపోయింది కాబట్టి ఇందులో అయితే వేసేస్తే మనం నెక్స్ట్ కుండీలు ఖాళీ అయినప్పుడు మనం మొక్కలైతే పెట్టుకోవచ్చు. ఇది వచ్చేసి లాంగ్ బీర్నీస్. చూడండి ఇక్కడ చుక్కుడు పాదు ఉంది, చెట్టు చుక్కుడు పూత మీద అయితే ఉంది. ఇంకా చలికాలం కదా, చాలా మంచిగా అయితే కాస్తాయండి. ఇది వచ్చేసి టమాటా, దానికి కాయలు అయితే ఉన్నాయి కానీ సపోర్ట్ లేక పడిపోయింది. ఇదంతా తోటకూర, కొయ్యగూర ఇవైతే ఉన్నాయి. వైట్ కలర్ వంకాయ, ఎగ్ వంకాయ, అదే చాలా బాగుంటుంది. చూడండి ఎంతగానం ఆకుకూరలు ఉన్నాయో. కొన్ని వచ్చేసి ఇందులో ఇది ఎల్లో కలర్ ఫ్లవర్ మొక్క. ఇవి తీసి కింద గార్డెన్లో ఖాళీ అయిన కుండీలో అయితే పెడతాను. చూడండి ఎంత కొయ్యగూర అనమాట. అసలు నేను విత్తనాలు అయితే వేయలేదు, ఇంకా ఇవి చాలా మంచిగా అయితే మొలుస్తున్నాయి. కొన్ని మనం విత్తనాలు లేకపోయినా ఎరువు వేస్తూ ఉంటాం కదా, పశువుల ఎరువు, ఆ ఎరువు ద్వారా కూడా ఇలా మొక్కలు అయితే వస్తాయండి, ఆకుకూరలు. ఇక్కడ వంకాయ నార చాలా పెద్దగా అయితే అయిపోయింది. ఆల్మోస్ట్ అన్ని కుండీలలో పెట్టేశాను. ఇంకా కొంచెం వంకాయ నార ఉంది కదా, అది కూడా అయితే కింద గార్డెన్లో అయితే పెట్టాను. అది లైవ్ అయితే చూపించానండి వంకాయ నారు పెట్టేటప్పుడు. ఇక్కడ కూడా కొంచెం కొయ్యగూర, తోటకూర అయితే ఉంది. ఇవి హెల్త్కి అయితే చాలా మంచిది.